హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూస్ వరల్డ్. టుడే మన వీడియోలో ఒక టెంపుల్ని అయితే చూసేద్దాం. కాలభైరవుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఊరి దగ్గరలో ఉంటుంది. చాలా పురాతనమైనది. ఈ మధ్య దీన్ని కొంచెం బాగా వెలుగులోకి వచ్చిందంట. ఇక్కడ అమావాస్య రోజు స్పెషల్గా పూజలు జరుగుతాయి. కాలభైరవుడి గుడి మీకు చూపించేద్దాము. ఈ గుడి ఇక్కడ ఎట్లా చేస్తారు పూజ అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. అమ్మ వాళ్ళు 1-2 సార్లు వచ్చారంట. అమావాస్య రోజు అయితే ఇక్కడ గుమ్మడికాయ దీపాలు అవి పెడతారంట. ఎక్కడైనా కాలభైరవుడికి పెట్టచ్చేమో, నాకు తెలీదు. మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఈ గుడి మొత్తాన్ని అయితే మనం చూసేద్దాం. ఇక్కడ పక్కనే గుడులన్నీ ఉన్నాయి. వినాయకుడి గుడి, అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఇలా నవగ్రహాలు, పుట్ట, ఇట్లా గుడి చుట్టూరు ఉన్నాయి. ఇట్లా ఈ గుడి మొత్తం పొలాలలో ఉంది. కలికివాయి బిట్రగుంట, అమ్మ వాళ్ళ ఊరి దగ్గర సింగరాయకొండకి దగ్గరలో కలికివాయి బిట్రగుంట అనే ఊరు ఉంటుంది. ఆ ఊరికి ముందుగానే కొంచెం ముందుకే ఈ టెంపుల్ అనేది పొలాలలో ఉంది. ఈ టెంపుల్ ఇట్లా మొత్తం మెయిన్ ఇది గర్భగుడిలో కాలభైరవుని విగ్రహము. ఇలా బాగా మంచిగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అమావాస్య రోజు కాలభైరవుడికి దీపం పెట్టుకోవడం చాలా మంచిదంట. అందులోనూ గుమ్మడికాయ దీపం. మీకు తెలుసుంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి. ఇట్లా దర్శనం చేసేసుకొని మీకు ఒకసారి చూపించేద్దాం అనుకుంటున్నా. ఇలా మేమైతే వచ్చేసి పూజకంతా రెడీ చేసేసుకుంటున్నాం. అంతా చూశారు కదా ఇందాక మీరు. ముందుగా అందరూ ఇట్లాగే గుమ్మడికాయ దీపాలు అయితే పెట్టేసున్నారు. ఇక్కడ మెయిన్ అమావాస్య రోజు ఇలా పూజ అయితే జరుగుతుందంట కాలభైరవుడికి. అక్కడ అభిషేకాలు కూడా చేయించుకుంటున్నారు. ఇట్లా మేమైతే అన్ని కూర్చొని పూజకైతే సెట్ చేసేసుకుంటున్నాం. మెయిన్ ఇక్కడ గుమ్మడికాయ ద్వీపాలు అని చెప్పాను కదా, ఇలా బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసుకొని 2 ఆకులు చేసుకొని దానిలో మొత్తం అది మొత్తం ఉంటుంది కదా గుజ్జు, అదంతా తీసేసుకొని ఇట్లా ద్వీపాలకి పెట్టుకోవడానికి లాగా ట్రై చేసుకోవాలి. ఇక్కడ అలాగా మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని మనం కార్తీక మాసంలో దీపాలు అయితే పెట్టుకుంటాం కదా గుళ్ళో, అలాగే ముగ్గేసేసుకొని వాటర్ జల్లి ముగ్గేసేసుకొని ఇట్లా ఒక విస్తరాకు అయితే పసుపు కుంకుమ జల్లేసుకొని ఒక విస్తరాకునైతే పెట్టేసుకొని ఉప్పు, ఇక్కడ మెయిన్ మనకి కావాల్సింది కల్లుప్పు, దొడ్డుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు మెయిన్ గుమ్మడికాయనం తీసుకున్న గుమ్మడికాయని ఇలా 2 ప్రమిదల్లాగా చేసుకొని పసుపు పెట్టేసుకొని పసుపు కుంకుమ వాటికి బాగా ఇలా మొత్తం పూసేసుకొని పూజించేసేసుకోవాలి. కుంకుమ బొట్లు ఇట్లా పెట్టేసుకొని ఆ దీపాన్ని అలా ఆయిల్ ఇట్లా వేసి పెట్టుకోవాలి. మెయిన్ ఇది మనకి అమావాస్య రోజు కాలభైరవుడికి ఇట్లా దీపం పెడితే చాలా మంచిదంట. మనం ఇక్కడ ఇట్లా దీపం పెట్టేసి ఇలా దీపం పెట్టుకోవడం అమావాస్య రోజు కాలభైరవునికి చాలా మంచిదంట. ఇలా దీపం పెట్టేసుకొని మనం గుడి చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసేసుకొని మనది ఏమైతే మనం కోరిక అనుకుంటామో ఆ కోరికని కాలభైరవుని దర్శనం చేసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళనిస్తున్నారు. గుడి లోపలికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర మనం నమస్కరించుకొని కోరిక చెప్పుకుంటే తీరుతుంది అని ఇక్కడ నానుడి అంట. చాలా బాగా అనిపించింది. జనాలు కూడా చాలా బాగా వస్తున్నారు. బాగా పూజలు జరుగుతున్నాయి. స్పెషల్గా అమావాస్య రోజు అయితే ఇలా చేస్తారంట. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడము. ఇలా అయితే పూలు, పళ్ళు, మనం తెచ్చిన తాంబూలం, ప్రసాదం అన్నీ ఇట్లా పెట్టేసుకొని పూజనైతే ముందుగా పూర్తి చేసేసుకున్నాం. ఇలా మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళు, పంతులమ్మమ్మ, రేఖా వాళ్ళ మమ్మీ, మా ఫ్రెండ్ సింధు, ఇలా అందరము వెళ్ళాము. ఇలా మీతో షేర్ చేసుకుందాము, చూపిద్దాము అన్నట్లు ఈ వీడియోనైతే తీశాను. మీతో షేర్ చేసుకోవాలి. మీకు కాలభైరవుడికి ఇలా దీపం పెడతారా అని తెలుసా తెలియదా? మీకు తెలిస్తే చాలా బాగుంటుంది. మీలో ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్లు ఈ వీడియోనైతే తీసేశాను. ఇలా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇలా పూజ కంప్లీట్ చేసుకొని పక్కనే ఉసిరి చెట్టు ఉంటే అక్కడ కూడా దీపాలు పెట్టేసుకున్నాం. చూడండి ఇక్కడ కూడా దీపాలు పెట్టుకున్నారు, గుమ్మడికాయ దీపాలు. ఇలా ఇక్కడ మెయిన్ కాలభైరవుడికి గుమ్మడికాయ దీపాలని పెడతారు. ఇలా ఉసిరి చెట్టు కింద కూడా ఇట్లా పూజ చేసుకొని పుట్ట దగ్గర కూడా మొత్తం ఇలా
పూజ అయితే చేసేసుకున్నాం. ఇలా మొత్తం పూజ కంప్లీట్ అయిపోయాక నేను చెప్పాను కదా 19 ప్రదక్షిణాలు చేయాలి అని, అలా 19 ప్రదక్షిణాలు పూర్తి చేసేసుకున్నాము. ఇలా పూర్తి చేసేసుకొని మెయిన్ వచ్చి దేవుడు దర్శనం చేసుకొని మనం ఏదైతే కోరిక అనుకుంటామో ఆ కోరిక అనుకొని స్వామివారి పాదాల దగ్గర మన కోరికను చెప్పుకొని దర్శనం చేసుకోవాలంట. చాలా బాగుంది, ఇంకా డెవలప్ అవ్వాలి గుడి. ఇప్పటికీ చాలా బాగుంది. అందులో ఇది మొత్తం చుట్టూ పొలాలు ఉన్నాయి. కి కూడా చాలా దగ్గరలో ఉంది ఈ గుడి. ఒక హైవే నుంచి మనకి 1/2 కిలోమీటర్ అంతే ఉంది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది, వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ అదే ఆ కలికివాయి బిట్రగుంట అంటారు కదా, అన్నారు కదా, అక్కడ వాళ్ళే చేస్తారంట. చాలా బాగున్నాయి వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతున్నాయి కూడా గుడికాడ. కాకపోతే మనకి కాస్ట్ గుడి దగ్గర ఒక షాపే ఉంటుంది కదా, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు గుమ్మడికాయ, మనకి అఖండ దీపానికి ఒత్తి పెడతాం కదా, అది అలాంటి మెయిన్వి అయితే తీసుకెళ్ళండి. ఇలా మొత్తంకి ప్రదక్షిణాలు అయిపోయాక దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. ఇలా దేవుడి దగ్గర ఇలా పాదాల దగ్గర ఇలా మొక్కుకొని మనం చాలా దగ్గరగా చేసుకోవచ్చు దర్శనము. ఎక్కడెక్కడో చాలా దగ్గరలో వెళ్ళనీరు గర్భగుడిలోకి, ఇలా వెళ్ళనిచ్చి ప్రశాంతంగా కొంచెం సేపు ఉండనిచ్చి చాలా బాగా జరిగింది. ఇక్కడ మొత్తం ఇలా పూజ అయిపోయింది. మొత్తం కంప్లీట్ చేసుకొని మేము టిఫిన్ పులిహోర టిఫిన్స్ అలా తెచ్చుకున్నవి ఇలా తినేసి అక్కడ ప్రసాదాలు కొంతమందికి పెట్టి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంటికి. అంతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.